ఇప్పుడు మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని సింపుల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా మనం ప్రతిరోజు హ్యావ్ టు, హ్యాడ్ టు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వీటి మధ్య డిఫరెన్స్ చెప్తాను చూడండి. హ్యావ్ టు అండ్ హ్యాడ్ టు. ఓకే, HADTO, హ్యాడ్ టు. ఐ హ్యావ్ టు డ్రింక్ కాఫీ. నేను కాఫీ తాగాలి. ఐ హ్యాడ్ టు డ్రింక్ కాఫీ. చూడండి, నేను కాఫీ తాగాలి. ఐ హ్యావ్ టు డ్రింక్ కాఫీ. ఐ హ్యాడ్ టు డ్రింక్ కాఫీ. నేను కాఫీ తాగాల్సి వచ్చింది, నేను ఆ పని చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు డూ దట్ వర్క్. ఐ హ్యాడ్ టు మీట్ హిమ్, రైట్? ఇట్ మీన్స్, see, when you find these simple sentences, it would be very easy for you to speak in English, right? అందుకే చెప్పండి, ఐ హ్యావ్ టు అనేది మనం ఏం ఉపయోగిస్తాం ఇక్కడ? హ్యావ్ టు అనేది we use in simple present tense, right? At the same time, we use had to. Had to is used in simple past tense. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం దాన్ని మనం, రైట్? నేను ఆ పని చేయాల్సి వచ్చింది, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, అతన్ని కలవాల్సి వచ్చింది, అప్పుడు హ్యాడ్ టు ఉపయోగిస్తాం. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో గతం, గడిచిపోయిన కాలం అది. అదే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నేను అలా చేయాలి, ఇలా చేయాలి, రావాలి, పోవాలి, పడుకోవాలి, తినాలి, నిద్రపోవాలి, తాగాలి ఇన్నప్పుడు హ్యావ్ టు ఉపయోగిస్తాం. అర్థమైందా? హ్యావ్ టు అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం, అంటే రావాలి, పోవాలి, చూడాలి, చదవాలి, తినాలి, రాయాలి అని చెప్పడం కోసం. అదే సింపుల్ పాస్ట్ టెన్స్లో అయితే హ్యాడ్ టు ఉపయోగిస్తాం. దేనికోసం? నేను అలా చేయాల్సి వచ్చింది, ఇలా చేయాల్సి వచ్చింది, చదవాల్సి వచ్చింది, రాయాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, పడుకోవాల్సి వచ్చింది, రైట్? అప్పుడు హ్యాడ్ టు ఉపయోగిస్తాం అనమాట. కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్తాను మీకు. హ్యావ్ టు ఉపయోగిస్తాం కదా, హ్యావ్ టుని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్ వచ్చినప్పుడు. అంటే ఐ హ్యావ్ టు, వీ హ్యావ్ టు, రైట్? అలాగే యూ హ్యావ్ టు అంటే సెకండ్ పర్సన్ సింగులర్కి ప్లూరల్ కూడా మనము హ్యావ్ టు ఉపయోగిస్తాం. అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు కూడా మనము హ్యావ్ టు ఉపయోగిస్తాం. అంటే దే హ్యావ్ టు గో దేర్, రైట్? దే హ్యావ్ టు సిట్ హియర్, ఇట్లా. కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చిందనుకోండి సబ్జెక్ట్, రైట్? అంటే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఇంకో ఏదైనా పేరు కానీ, రాజేష్ కానీ, ప్రతాప్ కానీ, సునీత కానీ, ఇట్లా పేర్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం హ్యాజ్ టు ఉపయోగిస్తాం. ఏం ఉపయోగిస్తాం? హ్యాజ్ టు, రైట్? ఎందుకంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనము వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. అంటే హ్యావ్కి ప్లస్ ఎస్ కలిపితే అప్పుడు హ్యాజ్ అవుతుంది అనమాట. అందుకని ఇప్పుడు ఏం చెప్తామంటే మనము ప్రతాప్ హ్యాజ్ టు డ్రింక్ కాఫీ. ప్రతాప్ కాఫీ తాగాలి. కానీ తాగాల్సి వచ్చింది అని చెప్పడానికి మళ్ళీ మనం సేమ్ ఇదే ఉపయోగిస్తాం. ప్రతాప్ హ్యాడ్ టు డ్రింక్ కాఫీ అని. ప్రతాప్ కాఫీ తాగాల్సి వచ్చింది. షీ హ్యాజ్ టు సింగ్ ఏ సాంగ్. ఆమె ఒక పాట పాడాలి. చూడండి, షీ హ్యాడ్ టు సింగ్ ఏ సాంగ్. ఆమె ఒక పాట పాడాల్సి వచ్చింది. అర్థమైంది కదా? డిఫరెన్స్ అర్థమైంది కదా? అదే ఇప్పుడు దే వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఏం చెప్తాం? దే అయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో దే హ్యావ్ టు ప్లే క్రికెట్. వారు క్రికెట్ ఆడాలి. కానీ వాళ్ళు క్రికెట్ ఆడాల్సి వచ్చింది అంటే గడిచిపోయింది. అది సింపుల్ పాస్ట్లో చెప్పాలనుకోండి. మనం ఇప్పుడు ఏమి ఉపయోగిస్తాం మనము? దే హ్యాడ్ టు ప్లే క్రికెట్. వారు క్రికెట్ ఆడాల్సి వచ్చింది. వారు క్రికెట్ ఆడాల్సి వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు మనము ఈ వీడియోలో 3 విషయాలు తెలుసుకున్నాం. హ్యావ్ టుని ఎలా ఉపయోగించాలి, హ్యాజ్ టుని ఎలా ఉపయోగించాలి, అలాగే హ్యాడ్ టుని ఎలా ఉపయోగించాలి, HADTO, హ్యాడ్ టుని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలో మనం తెలుసుకున్నాం. అంటే అదే అని చెప్పేది సూక్ష్మంలో మోక్షం అనమాట. అంటే చిన్న విషయాలు మనం నేర్చుకుంటూ వెళ్తే, సో సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. ఈరోజు సింపుల్ సెంటెన్సెస్, తర్వాత ఇంకొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచుతాం, దాని తర్వాత ఇంకొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటూ మనం ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ముందుకు వెళ్తాం, పైకి వెళ్తాం అనమాట. ఖచ్చితంగా ఒక రోజున మంచి ఇంగ్లీష్ మాట్లాడచ్చు, అయినా. కానీ దీనికోసం ఏం చేయాలంటే ప్రతిరోజు ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.